అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ర కృపా కనికరం గల దేవా, నీకే వేలాదిగా వందనాలు స్తోత్రాలు అర్పించుకుంటున్నాను ప్రభువా. తండ్రి ప్రభువా, మరి ఇప్పటి వరకు పాటల ద్వారా తండ్రి ప్రభువా నేను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెప్పుకుంటున్నాను దేవా. తండ్రి మరి ఇప్పుడు శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉండగా దేవా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క హృదయాలు తండ్రి ప్రభువా ఇక్కడ కేంద్రీకరించుకొని తండ్రి ప్రభువా వాక్యాన్ని తండ్రి ప్రభువా మేమందరం ధ్యానం చేసుకుంటకు సహాయము చేయండి ప్రభువా. నా నోటికి నోరుగా నోటికి బూరగా ఉండి తండ్రి ప్రభువా నాకు సహాయము చేయండి ప్రభువా. నేను కాదు కానీ ప్రభువా, నా స్థానంలో నీవే ఉండి తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథము జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, ఎవరు జీవవృక్ష ఫలమునకు హక్కుదారులు? ఎవరు జీవవృక్ష ఫలమునకు హక్కుదారులు? అసలు జీవవృక్షం గురించి ఎక్కడ రాయబడి ఉంది? మన పరిశుద్ధ గ్రంథంలో జీవవృక్షము గురించి ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండము 2:9 జీవవృక్షం గురించి రాయబడి ఉంటుంది. జీవవృక్షము ఎక్కడ పెట్టబడి ఉందంటే ఏదేను తోట మధ్యలో జీవవృక్షము పెట్టబడి ఉంది. అయితే మనము ఆ జీవవృక్షం యొక్క హక్కును కోల్పోయాము. ఎందుకు? ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి విరోధముగా తినవద్దు అన్న పండు తిన్నాడో అప్పుడు ఆ హక్కును మనము కోల్పోయాము. అయితే ఆ ఆదాము వల్ల మనము ఆ హక్కును కోల్పోయాం, కానీ దేవుడు 2వ ఆదాము ద్వారా మరలా మనకి దయచేస్తాడు. అయితే ఎప్పుడైతే ఆదాము ఆ విధంగా తప్పు చేస్తాడో, పాపం చేస్తాడో, దేవుడు ఆదాము హవ్వల్ని ఏదైనా వనంలో నుంచి బయటకు తోసివేసి ఆ ఏదైనా వనంకి అడ్డంగా 2 మండుచున్న ఖడ్గాల్ని పెడతాడు. అయితే అదే ద్వారం గుండా మనం కూడా వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే ద్వారము కూడా మనం కూడా వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 22:14 తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అని చెప్తున్నాడు ప్రభు. తన వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. వస్త్రములంటే రక్షణ అనే వస్త్రము, రెండవదిగా పరిశుద్ధత అనే వస్త్రము, మూడవదిగా నీతి అనే వస్త్రము. ఆ ద్వారం ఎవరికి తెరవబడుతుంది? ఎవరైతే తమ పాపాలు దేవుని సన్నిధిలో కడుక్కుంటారో, దేవుని సన్నిధిలో తమ తప్పులు ఒప్పుకొని రక్షణ పొందుకుంటారో అటువంటి వారికి ఆ మార్గము తెరవబడుతుంది. ఎప్పుడైతే నీ నీతి అనే వస్త్రాన్ని, నీ పరిశుద్ధత అనే వస్త్రాన్ని క్రీస్తు యేసు రక్తంలో కడుక్కుంటావో అప్పుడు నీకు ఆ జీవవృక్ష ఫలం యొక్క మార్గము తెరవబడుతుంది. కాబట్టి మనము రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఇవన్నీ చేసే మనకు మార్గము తెరవబడుతుంది. అయితే జీవవృక్ష ఫలం తింటే మనకి మరణం అనేది ఉండదు. జీవవృక్షం అనగా మనకి జీవంనిస్తుంది, మనకు మరణం ఉండదు. అయితే మనకి ఏది జీవంనిస్తుంది? వాక్యం ప్రకారము మనకి ఏది జీవం ఇస్తుంది? వాక్యమే జీవమై ఉన్నది. కాబట్టి మనం ఏం భుజించాలి? వాక్యం అనే ఫలాన్ని భుజించాలి. ఎవరైతే వాక్యం అనే ఫలాన్ని భుజిస్తారో అటువంటి వారికి పరలోక పట్టణంలో ప్రవేశం ఉంటుంది. అయితే ఆ మార్గంలోకి వెళ్ళకపోవడానికి కూడా కొన్ని కారణాలు చెప్పాడు దేవుడు. అంటే ఏ మనుషులు ఆ మార్గం గుండా వెళ్ళరో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును
వెలుపట నుందురు. ఎవరు? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. వెలుపట అంటే ఎక్కడైతే ఆ ఏదేను మార్గం దగ్గర ద్వారం మూయబడిందో దాని బయటనే ఉంటారు. వాళ్ళకి ఆ మార్గంలోనికి ప్రవేశం లేదు. అయితే ఆ మనుష్యులకి వారికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నవారు ఆ మార్గంలోనికి ప్రవేశం లేదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎవరు వెళ్ళరంట? కుక్కలు వెలుపట ఉంటారు. కుక్కలకి కలిగి ఉన్న స్వభావం ఏంటి? విడిచిపెట్టిన దాన్ని మరలా ఆశిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు వద్దు అన్న పని నువ్వు చేస్తున్నట్లయితే, దేవుడు విడిచిపెట్టు అన్న పని నువ్వు చేస్తున్నట్లయితే, నువ్వు విడిచిపెట్టిన పాపం వైపే మరలా చూస్తున్నట్లయితే దేవుడు నిన్ను కుక్క అని అంటున్నాడు. అటువంటి వారికి పరలోక పట్టణంలో స్థానం ఉందా? లేదు. అటువంటి వారు నిత్య జీవమునకు పాత్రులు కాదు. కాబట్టి మనలో కూడా ఎవరైనా అటువంటి స్వభావం కలిగి ఉంటే ఇప్పుడే మార్పు చెందాలి. రెండవదిగా ఎవరు వెలుపట ఉంటారు? మాంత్రికులు అంటే తమ మాయల చేత, మాయమాటల చేత ఇతరులను భ్రమపరచువారు. మాంత్రికత్వాన్ని ఎవరు ఆశ్రయిస్తారు? ఎవరికైతే దేవుడి మీద నమ్మకం లేదో, ఎవరికైతే దేవుని రక్షణ మీద నమ్మకం లేదో, ఎవరికైతే దేవుని అధికారం మీద నమ్మకం లేదో వారు మాంత్రికత్వాన్ని ఆశ్రయిస్తారు. అటువంటి వారికి దేవుడికి మధ్య సంబంధం అనేది ఉండదు. సంబంధం తెగిపోతుంది. అటువంటి వారికి చివరికి ఏ గతి పడుతుందో కూడా ప్రభువు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు. అంటే నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వారికి చివరికి ఎటువంటి గతి పడుతుంది? నరకంలో వేయబడతారు. అది మనము అందుకే మాంత్రికత్వాన్ని ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. మనము మన మాయమాటల చేత ఈ లోకంలో ఉన్న మనుషులని, లోకాన్ని మోసపరచచ్చేమో కానీ ఆ యేసు ప్రభును మనము మోసపరచలేము. కాబట్టి అటువంటి స్వభావం కలిగి మనం కూడా ఉన్నట్లయితే ఇప్పుడే మార్పు చెందాలి. మూడవదిగా ఎవరు వెలుపట ఉంటారంట? వ్యభిచారం అనగా భర్తకు భార్య ఉన్నా, భార్యకు భర్త ఉన్నా ఇతరుల వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే దాన్ని వ్యభిచారం అని అంటారు. మత్తయి సువార్త 5:28 చెప్పిన విధంగా నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అది స్త్రీయే కావచ్చు, లేకపోతే పురుషుడే కావచ్చు. ఎవరైనా ఇతరులను మోహపు చూపుతో చూసినట్లయితే అది పాపము చేసినట్లే అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి మన చూపులు, మన యొక్క తలంపులు మన ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన చూపుల ద్వారా కూడా మనము పాపం చేసే అవకాశం ఉంది. అటువంటి వారికి పరలోక పట్టణంలో స్థానం లేదు. వారు నిత్య జీవమునకు అర్హులు కారు. అలాగే నాలుగవదిగా ప్రభు ఏం చెప్తున్నాడు? నరహంతకులు వెలుపటనే ఉంటారు. నరహత్య కూడా 2 రకాలు. ఒక మనిషిని చంపితే నరహత్య అవుతుంది. ఇంకొకరు మన మాటల చేత ఇతరులను బాధ పెట్టినా అది నరహత్య కిందికే వస్తుంది. ఎక్కడ రాసుంది బైబిల్లో? మత్తయి సువార్త 5:22 రాసుంటుంది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలు. ఏమంటున్నాడు ప్రభు? నీ సహోదరుని చూచి కోప్పడినా, నీ సహోదరుని నువ్వు వ్యర్థుడా అని పలికినా అది నరహత్య కిందికి వస్తుంది. కాబట్టి మన చూపులే కాకుండా, మన తలంపులే కాకుండా మన యొక్క మాటలు కూడా మన ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే నరహత్య మనము మన యొక్క మాటల ద్వారా కూడా ఇతరుల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులని బాధ పెట్టే విధంగా ఉన్నాయా? ఇతరుల మనస్సును గాయపరిచే విధంగా ఉన్నాయా? మనల్ని మనము సరిచేసుకోవాలి.
అదేవిధంగా దేవుడు ఐదవ వ్యక్తులు ఎవరు? విగ్రహారాధికులు. విగ్రహారాధన అంటే విగ్రహాలను పూజించడమే కాదు, కానీ దేన్నైతే నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావో, దేన్నైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నావో, దేన్నైతే నువ్వు దేవుడి కంటే ఎక్కువ పూజిస్తున్నావో అది విగ్రహారాధన కిందకు వస్తుంది. అది మనిషే కావచ్చు, వస్తువే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అటువంటి ఈ జనరేషన్లో మనము బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోన్స్ అడిక్షన్ మనము విగ్రహారాధన కింద చెప్పుకోవచ్చు. విగ్రహారాధన అనేది మహాపాపము. ఇందాక చదువుకున్నాం కదా వాక్య భాగంలో, అటువంటి వారందరూ నరకంలో వేయబడతారు. అటువంటి వారికి పరలోకంలో స్థానం లేదు. కాబట్టి మనము విగ్రహారాధనకి దూరంగా ఉండాలి. 6వదిగా ఎవరు వెలుపట ఉంటారు? అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉంటారు. మనము చచ్చినా అబద్ధం చెప్పకూడదు. అబద్ధమే కదా రోజు చాలా చెప్తాం, ఏమైద్ది అని అనుకోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనకందరికీ తెలిసిన ఉదాహరణ అననీయ సపీరా గురించి. ఎక్కడ రాయబడి ఉంది? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అందరూ కూడా తమ యొక్క భూములు అమ్మి వచ్చిన ధనమును అపోస్తులైన పేతురు దగ్గర ఆయన పాదముల వద్దకు తీసుకొస్తున్నారు. అయితే అనన్య సపీరా కూడా భార్యాభర్తలు. వాళ్ళు కూడా తమ పొలమును అమ్మి వచ్చిన వెలలో సగం వాళ్ళు ఉంచుకొని సగము అర్పించడానికి తీసుకువెళ్తారు. అప్పుడు ఏం జరిగిద్దో మనము చదువుదాం. 5వ అధ్యాయము 3వ వచనం నుంచి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా, ఆ మాటలు వినడం ఇంకా పూర్తవ్వలేదు. ఆ మాటలు వింటూనే పడి చనిపోతాడు. ఆ తరువాత ఇంచుమించు 3 గంటల తర్వాత సపీరా వస్తుంది. సపీరా ఎవరు? అననీయ భార్య. సపీరా కూడా వస్తుంది. సపీరాను కూడా పేతురు అడుగుతాడు, నువ్వు ఈ వేళకే అమ్మారా మీరు మీ పొలాన్ని? అంటే ఆ ధరకే అమ్మారు, మొత్తం తీసుకొచ్చామంటది. ఆమె కూడా అబద్ధం ఆడుతుంది. ఆమె కూడా అప్పుడే ప్రాణము విడిచి మరణిస్తుంది. కాబట్టి మనలో కూడా అనేక మంది అబద్ధాలు ఆడి ఇతరుల గురించి తప్పుగా చెప్తారు. మనలో కూడా అనేక మంది ఇతరుల గురించి వేరే వాళ్ళకి అబద్ధం చెప్పవచ్చేమో. ఇప్పుడు ఏమి కాదు, కానీ తరువాత మీకు దేవుడు కఠినమైన శిక్షను విధిస్తాడు. కాబట్టి మనలో ఎవరు కూడా అబద్ధములు ఆడకూడదు. ఈ పైన చెప్పిన 6 లక్షణాలు ఏవి మరలా చెప్పుకుందామా? మొట్టమొదటిగా కుక్కల యొక్క స్వభావం గలవారు, 2వది మాంత్రికులు, 3వది వ్యభిచారులు, 4వది నరహంతకులు, 5వది విగ్రహారాధన, 6వది అబద్ధమును ప్రేమించు ప్రతి వాడును. వీళ్ళందరూ కూడా వెలుపటే ఉంటారు. అంటే ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో వాళ్ళు నిత్య జీవమునకు పాత్రులు. వాళ్ళకి పరలోక పట్టణంలో స్థానం ఉంది. అయితే ఈ నిత్య జీవానికి కావలసిన ముఖ్యమైనది ఏంటి? రక్షణ. నిత్య జీవానికి ముఖ్యంగా అవసరమైనది రక్షణ పొందుకోవాలని చెప్తే మనలో అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, అనేకమైన మాటలు మాట్లాడతారు. అందులో కొంతమంది ఏమంటారంటే రక్షణ పొందుకోవాలంటే ఎన్నో మంచి పనులు చేయాలేమో, రక్షణ పొందుకోవాలంటే మనం గొప్పగా జీవించాలేమో, రక్షణ పొందుకోవాలంటే మనము దేవుని ముందు నీతిమంతుడిగా ఉండాలేమో అని అనుకుంటారు. దానికి జవాబుగా దేవుడు ఏం చెప్తున్నాడంటే కొత్త నిబంధనలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రక్షణ అనేది మనం చేసే మంచి పనుల ద్వారానో లేకపోతే మనం గొప్పగా జీవించడం వల్లనో కలిగేది కాదు. దేవుడు మనకి దయచేస్తుంది. మనము ఎప్పుడైతే మన యొక్క పాపాలు క్షమించబడతాయో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు మనకి రక్షణ అనేది మనము పొందుకుంటాము. అంతేగాని మనం చేసే మంచి పనులు మన పాపాలు తొలగించవు. మనం చేసే మంచి పనులు దేవుని ముందు మనల్ని నీతిమంతులుగా ఉంచవు. కాబట్టి
మనము రక్షణ పొందుకోవడానికి మంచి పనులతో సంబంధం లేదు. అదేవిధంగా ఇంకొంతమంది ఏమనుకుంటారంటే రక్షణ పొందుకుంటే మన ఇష్టాలు అన్నీ వదిలేయాలేమో, ప్రశస్తమైనవన్నిటిని వదిలేయాలేమో అని అనుకుంటారు. దానికి సమాధానంగా మత్తయి సువార్త 6:24 చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదివినట్లయితే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు. చాలు. అయితే నువ్వు ఒకసారి రక్షణ పొందితే దేవుని వైపే ఉండాలి. రక్షణ పొంది నువ్వు లోకానుసారంగా లోకాల్లో ఉన్న నీ ఇష్టాలన్నింటినీ నువ్వు వాటిని పాటించాలంటే అది కుదరదు. నువ్వు రక్షణ పొందితే ఇంకా దేవుని వైపే ఉండాలి. నువ్వు రక్షణ పొంది మళ్ళీ లోకానుసారంగా జీవిస్తా అంటే దేవుడు ఒప్పుకోడు. ఏం చెప్తున్నాడు ప్రభువు? ఒక మనుషుడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అయితే ఒకానొక సమయంలో సాతాను అతని కింద ఉండే 3 దూతలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సాతాను అడుగుతాడు, ఈ మనుషులను ఎలా అయినా దేవునికి దూరపరచాలి, ఈ మనుషులు ఎలా అయినా రక్షణ పొందుకోకుండా చేయాలి, మీరు నాకు కొన్ని సలహాలు చెప్తారా అని చెప్పి సాతాను ఆ 3 దూతల్ని అడుగుతాడు. మొట్టమొదటి దూత ఏమని చెప్తుందంటే, అసలు యేసు ప్రభు అనే వ్యక్తే లేరు, అదంతా పెట్టుడు కథలు, అవన్నీ మీరు నమ్మొద్దు అని చెప్తే మనుషులు నమ్మేస్తారు అని చెప్తాడు. అయితే అది కాదు, అయితే అలా చెప్తే నమ్మరు అని చెప్పి రెండవ దూతని అడుగుతాడు సాతాను. రెండవ దూత ఏం చెప్తుంది? యేసు ప్రభు మీకోసం జన్మించాడు, యేసు ప్రభు మీకోసం మరణించాడు, కానీ తిరిగి లేవలేదు, ఇంకా మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదని చెప్తాము, మనుషులందరూ నమ్మేస్తారు అని చెప్తాడు. అది కూడా బాగాలేదని చెప్పేసి సాతాను 3వ దూతను అడుగుతాడు. 3వ దూత ఏం చెప్తుంది? యేసు ప్రభు మీ కొరకు జన్మించి మీ పాపాల కోసం మరణించాడు, తిరిగి లేచాడు, కానీ మనకు రక్షణ పొందుకోవడానికి బోల్డ్ అంత సమయం ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటి అంత తొందర? రక్షణ పొందుకోవడానికి ఇంకా మన ముందు చాలా సమయం ఉంది. ఇప్పుడు మంచిగా మనము లోకంలో ఉన్నవన్నీ ఎంజాయ్ చేద్దాం, మంచిగా లోకాశల్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి 3వ దూత అంటది. అప్పుడు 3వ దూత ఏమంటది? సైతాన్ ఏమంటాడంటే, నువ్వు చెప్పింది కరెక్టే, ఈ విధంగా చెప్తే మనుషులందరూ నమ్మేస్తారు అని చెప్తారు. నిజమే కదా, మనలో కూడా అనేక మంది ఇంకా రక్షణ పొందుకోవచ్చులే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పుడు ఎందుకు చివరి దినాల్లో పొందుకుందాంలే రక్షణ, ఇప్పుడు ఏమంత తొందర ఉంది అని అనుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? 2వ కొరింథీయులో రాసి పెట్టి ఉంటుంది, నేడే రక్షణ పొందవలసిన దినము. మీలో కూడా అనేక మంది ఉంటారు, ఇప్పుడు కాదు ఇంకా పొందుకుందాము, ముందు మనము మంచిగా ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాత రక్షణ పొందుకుందాము అని అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడే రక్షణ పొందుకోవాలి, ఇదే రక్షణ పొందుకోవాల్సిన దినము, ఇదే సరైన దినము. కాబట్టి మనలో కూడా ఇంకా రక్షణ పొందుకోకుండా ఎవరైతే ఇంకా తీసుకోవచ్చులే అనుకుంటున్నారో వాళ్ళందరూ త్వరగా మారు మనసు పొందుకొని రక్షణ పొందుకోవాలి. ఎవరైతే ఈ రక్షణ, ఈ నీతి, ఈ పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకుంటారో, ఎవరిలో అయితే ఆ 6 లక్షణాలు లేవో అటువంటి వారు నిత్య జీవమునకు పాత్రులు, అటువంటి వారు జీవవృక్ష ఫలమునకు హక్కుదారులు. మనలో కూడా అటువంటి లక్షణాలు ఉంటే మనము తీసేసుకొని మనం పరిశుద్ధంగా జీవించి రక్షణ పొందుకోకుంటే ఇంకా రక్షణ పొందుకొని దేవుని నామమును మహిమపరచాలని చిన్న వాక్యం ముగిస్తున్నాను.